ఆగండి, స్టాప్ దే. ఏందే పొద్దున్నే ఇంగ్లీష్ కుక్క కరిసినాదా? ఇంగ్లీష్ పీజీలో మాట్లాడుతున్నా. ఏంటి ఇలా వచ్చారు? అయినా కోడి కూయగానే ఊరి మీద పడి తిరగడానికి ఇది పాడేరు కాదు, హైదరాబాద్. డర్టీ ఫెలోస్. అవునే, మేము డర్టీ ఫెలోస్ అంటే మట్టి మనుషులం, కానీ నీ అంత డర్టీ కాదు. 7 గంటలకు కూడా నీలాగా పాచి పళ్ళని తోముకుంటూ ఇట్టా నైట్ డ్రెస్ లేసుకుని తిరిగే డర్టీ ఫెలోస్ మా పాడేరులో ఉండరు. తెల్లారేలోపు ఇంటి ముందు కల్లాపి జల్లి ముగ్గులేసి స్నానాలు చేసి ఈ పాటికి తులసి కోటకి పూజ చేసి కడిగిన ముత్యంలా ఉంటాం. అయినా పందికేం తెలుసు గంధపు చెక్కల వాసన. నన్ను పంది అంటావా? ఇవాళ కొత్తగా నిన్నేం అనలేదు లేవే పందిక. రా భూమి, దీంతో స్టాప్ స్టాప్ స్టాప్. అరే ఏంటి ఏదో పుట్టిల్లు అన్నట్టు దర్జాగా వెళ్తున్నారు? ఇది నా ఇల్లు. ఏంటి నీదా? ఈ ఇంటి పరిసరాల్లో పెరిగే పిచ్చి మొక్క పైన కూడా నీకు అధికారం లేదమ్మడు. ఇప్పటికైతే అమ్మగారి పెద్ద మనవరాలితే ఆస్తి నీ చేతికింకా రాలేదు. రాకుండా ఎక్కడికి పోద్దే? అక్క చచ్చి స్వర్గంలో ఉందో నరకంలో ఉందో తెలియదు గాని ఆస్తి మాత్రం నాకే దక్కేలా చేసిపోయింది. పోయిందో పంపించేశావా? వాట్ డు యు మీన్? నాకన్నా నీకే బాగా తెలుసమ్మడు. నీకు ఆత్మసాక్షి ఉంటుంది కదా, దాన్నడుగు, అర్థం చెప్తుంది. అయినా ఏది ఎప్పుడు ఎవరికి ఎట్టా రావాలో ఆ దేవుడికి బాగా తెలుసు. ఏ తలకి ఏ రాత రాయాలో రాసి ఇక్కడ పుట్టించుంటారు. నా తలరాత బ్రహ్మాండంగా రాశాడు. భూలక్ష్మీదేవి వారసురాలిగా ఇప్పుడు అష్టైశ్వర్యాలు నా కళ్ళ ముందుకొచ్చి పడతాయి. మిడిసి పడకమ్మడు, బెడిసి కొడితే తట్టుకోలేవు. మా నాయనమ్మ నా పేరు మీద ఆస్తులన్నీ రాయడానికి రెడీ. ఆయమ్మ నిజంగా నీ పేరు మీద రాసినప్పుడు నువ్వు రమ్మన్నా మామురాము. ఈ ఇంటితో మనకు అంత తొందరగా రుణం తీరిపోలేదులే కొండమ్మా. హలో, ధ్వజస్తంభంలా అడ్డంగా నుంచుంటే ఎట్టా? తప్పుకో అమ్మడు. ఇవ్వు లేదు పువ్వు లేదు. ముందు పాసినట్లో ప్లాస్టిక్ బ్రష్ ఎంతసేపు పెట్టుకుంటావు? తొందరగా కడుక్కో, చూడలేక చచ్చిపోతున్నాం. కంట్రీ డాగ్స్. మేము కంట్రీ డాగ్స్ అయితే నువ్వు కంట్రీ కంట్రీ. నానమ్మా, నానమ్మా, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,